ఒకటి చెప్పండి కార్తిక్ రెడ్డి గారు, రాజకీయాల్లోకి వచ్చారు అంటే తల్లిగారి ప్రోత్సాహం కావచ్చు, తండ్రి గారి రాజకీయ వారసత్వం కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చారు మీరు. అంటే ఇంద్రారెడ్డి గారి తనయుడు అంటే నాటి హోంమంత్రి, మరి 2009లో మీ తల్లి హోంమంత్రి, అంటే మీ తల్లిదండ్రులు ఇద్దరూ హోమ్ మినిస్టర్లుగా పనిచేశారు. అంటే అంతటి చరిష్మాది ఆర్థిక వనరుల గురించి కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం పర్వాలేదు. ఇంత నేపథ్యం, కుటుంబ నేపథ్యము, తల్లి తండ్రి ఇద్దరు కూడా మంత్రులుగా పనిచేశారు, ఇద్దరు హోంమంత్రులుగా పనిచేశారు, ఆర్థిక వనరుల్లో పర్వాలేదు, బాగానే ఉన్నారనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంద్రారెడ్డి గారి తనయుడిగా ఆ వేగం మీలో కనిపించడం లేదు, ఆ విధంగా రాణించలేకపోతున్నారు అన్నదైతే ఒక చిన్న వెలతి మీలో కనిపిస్తుందని అంటున్నారు. కారణం ఏంటంటారు? ఇంద్రారెడ్డి గారిలా పర్సన్ టు పర్సన్ ఉండాలని చాలా కష్టం అన్న, అసాధ్యం కూడా నేను అంటాను. ఇంద్రారెడ్డి గారిలో ఒక వైబ్రేషన్ ఉండేది వ్యక్తిగా, ఆయనలో ఈజ్ అ న్యాచురల్, అంటే మనం కాదని కాదు, ఒక వ్యక్తి పాలిటీషియన్గా ఎలా ఉండాలా అనేది మా నాన్నగారు ఎగ్జాంపుల్ చూపితే సరిపోయేది. అలా ఉండాలని కోరుకున్న వ్యక్తిని నేను కూడా. సరే ఆయన స్థాయిలో ఇప్పటికిప్పటికి చేయకపోయినా కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆయనలాగా ఉండాలనో, ఆయనలాగా ప్రయత్నం చేయాలి, ఆయనలాగా రాజకీయాలు చేయాలనో, రాజకీయాలు మన స్థానం సంపాదించిన తర్వాత కొన్ని ఉన్నాయి విషయాలు, కొన్ని విషయాలు ఆయనలాగా చేయాలనో మాకు కూడా కోరిక ఉంది. ఆయన వేగం ఆయనలాగానే ఉండాలంటే కొంచెం కష్టం కదా. ఆయన తనయుడుగా ఆయనలా చేస్తేనే ఆయనకు సరైన చేయాలని కోరిక ఉంది, ప్రజలు కూడా ఆయనలాగానే చేయాలని కోరిక ఉంది. ఆయనలాగానే చేయడం చూసుకుంటున్నాము అనేసి ఆయనలాగే చేయడం సాధ్యం అవుతా అని నేను అడుగుతున్నాను. ఆయనలాగా చేయాలని కోరిక ఉంది, చేయాలనే తపన మీలో ఎందుకు రాలేదు? తపన ఉందన్న, లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అలాగే చేయాలనేది ఎలా అంటున్నారు కదా, అంటే చేయాలని కోరిక రావాలి కదా. మీకు అర్థం కావట్లేదు, మీరేమన్నారు, ఆ స్పీడ్ మీకు కనిపించలేదు అన్నారు. ఆ స్పీడ్ నాకు ఉందని నేను భావిస్తున్నాను. మీరు కనిపించలేదు అన్నప్పుడు ఆ వ్యక్తిలాగానే ఉండాలంటే కష్టం కదా. నాన్నగారే ఉండొచ్చు, సొంత నాన్న ఉన్నా కూడా ఆయన లాగే ఎగ్జాక్ట్గా చేయాలంటే కూడా ఇబ్బంది కదా. ప్రయత్నం ఉంది అంటే ఆయన లాగే చేయాలా, ఆయన చేసినట్టే చేయాలి, ఆయన మాట్లాడినట్టే మాట్లాడాలా, ఆయన పలకరించినట్టే పలకరియాలని నాకు కూడా కోరిక ఉంటుంది. సాధ్యం అవుద్దా అని నేను అడుగుతున్నాను. సాధ్యం అవుద్దా, ఆ వ్యక్తిలాగానే ఎగ్జాక్ట్గా ఉండడం సాధ్యం అవుద్దా? ఆయనలాగా చేయాలని ప్రయత్నం ఉన్నా కూడా ఇట్స్ అ ప్రాసెస్, మెల్లగా నేర్చుకుంటానని నేను భావిస్తున్నాను. ఒకటి చెప్పండి సూటిగా, అంటే రాజకీయాల్లో తల్లికి సపోర్ట్గా ఉండాలి, తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను తప్పితే మీ కారణం లేదని ఇంతకుముందు చెప్పారు మీరు. మొదటి ప్రయారిటీ అది, మొదటి ప్రయారిటీ అంటే కేవలం దానికోసం ఇచ్చారు. అంటే మీకు రాజకీయాలు ఏమైనా ఒక విజన్ ఉందా? ఉందండి, మాటలు. ఏం విజన్? ఆ విజన్ మొదటి కారణం మా అమ్మగారికి సాయపడాలని రావాలని కోరుకున్నా. రెండోది, ఎందుకు నేను పార్లమెంట్ చేయాలని కోరుకుని చాలామంది నాకు అడిగారు, అరే నువ్వు ఎమ్మెల్యేకి చేస్తే అయిపోయేది కదా, ఎందుకు అంత పెద్ద కాన్స్టిట్యున్సీ, అంత ఇబ్బందులు పడ్డావు, అంతమందితో, అంటే 25 లక్షల మంది అంటే కొంచెం పెద్ద రిస్కే కదా, ఎందుకు నువ్వు పార్లమెంట్కి పోవాలనుకున్నావు అంటే, మా ప్రాంత వాయిస్ పార్లమెంట్లో వినిపించాల్సిన అవసరం ఉందండి. మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా పార్లమెంట్లో ఏమెత్తాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం మొత్తం సమస్యలు కోరిక, నాకు ఇట్స్ అ విష్, ఏదో ఒక రోజు పార్లమెంట్లో భారతదేశ సమస్యల మీద మాట్లాడాలని కోరుకున్నాను. ఆ కోరికల మీద రెండో మెట్టు. మొదటిసారి ప్రయత్నం చేసాం, కాలేదు, ఇంకోసారి ప్రయత్నం చేద్దాం, ఏమైతుందో చూద్దాం. మీ హైట్ ఏంటంటే 6.5 అడుగు ఉంటారా? 6'1" ఉంటానండి, 6'1" ఉంటాను. 6'1" ఉంటారా? ఓకే, మంచి హైట్. అంత 6 ప్యాకా? ఏమో ఫ్యామిలీ ప్యాకులు ఇంకా లెక్క పెట్టలేదా? ప్యాకులకి అవసరం పడలేదండి. అంతేనట్రా? ఉన్నాను, ఇట్లనే ఉన్నాను. ప్యాకులు అంత అవసరం కదా? ఏమో నాకైతే ఇప్పుడు అవసరం పడలేదు ప్యాకులకి. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.